డాక్టర్ గారు ఇప్పుడు రెయినీ సీజన్ లో అంటే డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంట? ఎలాంటి? ఇప్పుడు వర్షాకాలం వస్తే డెంగ్యూ ఫీవర్ ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు బయటకు పోయినప్పుడు దోమలు కరవచ్చు మనకి, బట్ డెంగ్యూ ఫీవర్ ఇస్ కామన్ ఇన్ వింటర్ మంత్స్. డెంగ్యూ ఫీవర్ ఇట్స్ వైరస్ తో మనకు వస్తుంది. డెంగ్యూ మస్కిటోస్ బైట్స్ తోని మనకు వైరస్ మనకు వచ్చి డెంగ్యూ ఫీవర్ వస్తుంది. డెంగ్యూ ఫీవర్ చాలా మందికి మైల్డ్ ఇల్నెస్ వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడవచ్చు, కొంతమందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడకపోవచ్చు, కొంతమందికి సీరియస్ ఇల్నెస్ అయి హాస్పిటల్ అడ్మిషన్, పిఐసియు, ఐసియు అడ్మిషన్స్ అవసరం పడుతుంది. అండ్ కొంతమంది సాడ్లీ వి లూజ్ సమ్ టైమ్స్ డెంగ్యూ ఫీవర్ తోని అంత సీరియస్ ఇల్నెస్ కూడా ఉండొచ్చు. దీనికి ఎలా ట్రీట్ చేస్తాం మేము? మెయిన్లీ ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ ఇస్తాం ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. దెన్ వాళ్ళకు మెయిన్లీ హైడ్రేషన్ చూసుకోవాలి. ఇంట్లో మైల్డ్ ఫామ్ ఉంటే ఐవి ఓరల్ ఫ్లూయిడ్స్ వాళ్ళకు ఎక్కువ ఇవ్వాలి, పేరెంట్స్ కు చెప్పాలి, లాట్ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్. దెన్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాము. తర్వాత డెంగ్యూ ఫీవర్ 2 థింగ్స్ అండి. ఒకటి, ఫస్ట్ అంతా ఫీవర్ వస్తుంది, తర్వాత ఫస్ట్ 4-5 days ఫీవర్ వచ్చిన తర్వాత దెన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ఇల్నెస్ లో ప్లేట్లెట్స్ పడిపోవడము, బ్లడ్ చిక్కగా కావడం ఉంటుంది. ప్లేట్లెట్స్ పడిపోవటానికి మన ఆపే శక్తి లేదు, అండ్ పెంచే శక్తి కూడా మనకు లేదు. న్యాచురల్ గా పడి న్యాచురల్ గా పెరుగుతాయి. కాకపోతే మనం మానిటర్ చేసుకోవాలి ప్లేట్లెట్స్. అండ్ బ్లడ్ చిక్క కాకుండా మనము వాళ్ళకు ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవ్వడము ఇంట్లో ఉంటే, ఆర్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు మేము దానికి తగు ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తే, మనం మజ్జిగ చిక్కగా అయినప్పుడు నీళ్లు కలిపినట్టు బ్లడ్ చిక్కగా కాకుండా మనం ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి కొంచెం హెల్ప్ చేయగలుగుతాం. సో మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ డెంగ్యూ is treating fever with paracetamol and taking enough fluids or IV fluids.